ఘనంగా శ్రీ 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 సీతారాముల తీర్థ మహోత్సవ వేడుకలు. మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ ఆధ్వర్యంలో డీ జోడీ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు జబర్దస్త్ నటులతో సందడి. టీడీపీ మండల పార్టీ అధ్యక్షులు గొర్రపల్లి రాము ఆధ్వర్యంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్. ముఖ్య అతిథిగా పాల్గొన్న శృంగవరపుకోట శాసనసభ్యులు కోళ్ళ లలిత కుమారి. సంత మార్కెట్లో విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ వారి ఆధ్వర్యంలో టాటా స్టీల్స్ వారి సహకారంతో జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు. మొదటి బహుమతిగా గెలుపొందిన గుల్లిపల్లి క్రీడాకారులు. వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా కొత్తవలస మండల కేంద్రంలో ఈరోజు శ్రీ 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 సీతారాముల తీర్థ మహోత్సవ సందర్భంగా ఉదయం నుంచి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుమ్మర వీధిలో వెలసి ఉన్న శ్రీ సీతారాముల తీర్థ మహోత్సవం ప్రతి ఏటా జనవరి 4 జరుపుకోవడం ఆనవాయితీగా వచ్చింది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఉదయం 11 గంటల నుంచి జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఘనంగా జరిగాయి. ఈ యొక్క పోటీలు విజయలక్ష్మి ఎంటర్ప్రైజెస్ నరసింహమూర్తి ఆధ్వర్యంలో టాటా స్టీల్స్ వారి సహకారంతో ఘనంగా జరిగాయి. మొదటి బహుమతి గుల్లిపల్లి సాధించుకున్నారు. సాయంత్రానికి వచ్చేసరికి ఇటు వైఎస్ఆర్సీపీ, టీడీపీ కూటమి నాయకులు పోటాపోటీతో డ్యాన్స్ బేబీ డ్యాన్సులు, డీ జోడీ, జబర్దస్త్ కిట్లతో, బాణా సంచాలతో రాత్రి 11 గంటల వరకు పండగ వాతావరణం నెలకొల్పారు. ఇటు వైఎస్ఆర్సీపీ చూసుకుంటే మేజర్ పంచాయతీ సర్పంచ్ మచ్చ ఎర్రయ్య రామస్వామి, మాజీ ఎంపీపీ గొర్రపల్లి శివ మరియు వైఎస్ఆర్సీపీ నాయకుల ఆధ్వర్యంలో డీ జోడీ, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు జబర్దస్త్ కిట్లతో, బాణా సంచాలతో ప్రజలను ఆనందింపజేశారు. ఇటు టీడీపీ చూసుకుంటే టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొర్రపల్లి రాము ఆధ్వర్యంలో డ్యాన్స్ బేబీ డ్యాన్స్ మరియు భారీ బాణసంచాలతో పండగ వాతావరణం నెలకొల్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శృంగవరపుకోట శాసనసభ్యులు కోళ్ళ లలిత కుమారి విచ్చేశారు. ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి దంపతులకు బాణసంచాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొర్రపల్లి రాము, ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి దంపతులకు ఘనంగా సన్మానం చేశారు. అయితే ఉదయం నుంచి రాత్రి 11 వరకు ఎటువంటి గొడవలు లేకుండా, ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా కొత్తవలస సర్కిల్ ఇన్స్పెక్టర్ షణ్ముఖరావు బృందం కృషి చేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ యొక్క పండుగలో కూటమి నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కొత్తవలస మండలంలో ఉన్న ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కొత్త వలస పుర ప్రజలకు, రామాలయం కమిటీ సభ్యులకు అందరికీ కూడా కొత్త వలస కొమ్మరి వీధిలో ఉన్న శ్రీ సీతారామస్వాముల వారి తీర్థ మహోత్సవం సందర్భంగా రామాలయం అర్చకునిగా నేను వారందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు, అభివృద్ధి కలిగినట్టుగా శ్రీ సీతారామస్వామి లక్ష్మీనారాయణ స్వాముల వారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. కిందటి సంవత్సరం 22వ తేదీని అయోధ్య రామాలయం బాలరాముడు ప్రతిష్టోత్సవం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా సంవత్సర వార్షికోత్సవం జరుగుతుంది. కిందటి సంవత్సరం 22వ తేదీ, ఈ సంవత్సరం 21వ తేదీ శ్రీరామనం తీర్థం జరుగుతోంది. సంక్రాంతి పండుగ రోజు సందర్భంగా 21వ తేదీ సందర్భంగా ఈ తీర్థం రాముల వారిది జరుగుతోంది. రాముల వారి ప్రతిష్ట 22వ తేదీ కిందటి సంవత్సరం జరిగినది. కాబట్టి శ్రీ సీతారామస్వామి వారు అందరూ కూడా భక్తులందరికీ కూడా ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాన్ని కలిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. మా భారత డిఫెన్స్ అకాడమీ తరఫున శ్రీ రాముల వారి తీర్థ మహోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. వ్యాపారం మీది, ప్రచారం మాది. మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి FTP న్యూస్లో యాడ్స్ పొందండి.